హాయ్ గైస్, హలో అందరికీ. ఈరోజు చిక్స్ వచ్చాయి. ఇది డే 1. మేము ఇది సమ్మర్ కాబట్టి 8,500 ఇచ్చారు. వింటర్ అయితే 9,500 వరకు ఇస్తారు. సో సమ్మర్లో కాపాడుకోవడం కష్టం కాబట్టి సో తక్కువ వస్తేనే బెటర్గా ఉంటుంది. అండ్ ఇంతకుముందు అయితే మేము వేడి కోసమని బొగ్గులు వాడేవాళ్ళము. ఇప్పుడైతే లేటెస్ట్గా గ్యాస్ బ్రూడింగ్స్ తెచ్చుకున్నాము. అంటే ఒక్కొక్క బ్రూడింగ్కి ఒక్కొక్క గ్యాస్ బ్రూడింగ్స్ అంటే సిలిండర్స్ యూజ్ చేస్తాము. తర్వాత ఇప్పుడు టెంపరేచర్ సమ్మర్ కాబట్టి టెంపరేచర్ కరెక్ట్గా ఉంటుంది. చిన్నపిల్లప్పుడు అంతేం టెన్షన్ పడాల్సిన పని లేదు. లైక్ వింటర్ కన్నా కొంచెం బెటరు. ఎందుకంటే వింటర్లో అయితే ఎక్కువ చలి కాబట్టి ఎక్కువ గ్యాస్ అవ్వడమో లేదా బొగ్గులైనా కూడా దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. బట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి అంత ఎక్కువ వేడి కూడా అవసరం ఉండదు. ఆల్రెడీ చాలా వరకు వేడిగా ఉంటుంది కాబట్టి మీరు చూసినారంటే ఇక్కడ పల్సగా ఉన్నాయి పిల్లలు. చలిగా ఉంటే ఇట్లా గుంపులుగా పడిపోతాయి. సో పిల్లలు ఉన్న దాన్ని బట్టే మనం తెలుసుకోవచ్చు ఇవి చలి ఉందా పిల్లకి లేదా వేడుందా అని తెలుసుకోవచ్చు. ప్రజెంట్ టెంపరేచర్ అయితే ఒక 37-38 డిగ్రీస్ వరకు ఉంది కాబట్టి ఆ టెంపరేచరే సరిపోతుంది. మనం ఇంకా వేడి పెట్టాల్సిన అవసరం లేదు. దానికన్నా తక్కువ అయితే ఒక 31-32 అలా ఉంటే టెంపరేచర్ మనం కొంచెం వేడి పెట్టాలి. ఇక్కడ చూసినారంటే ఇక్కడ గ్యాస్ బ్రూడింగ్స్ ఉన్నాయి. మీరు చూసినారంటే సిలిండర్ కూడా. సో ఒక్కొక్క బ్రూడింగ్కి ఒక్కొక్క గ్యాస్ బ్రూడింగ్ ఉంది. మామూలుగా అయితే 5 బ్రూడింగ్లు కడతాము. బట్ ఇప్పుడు పిల్లలు 8,500 ఇచ్చారు కాబట్టి 4 సరిపోతాయి. 4 అంటే మాకు 2 షెడ్లు ఉన్నాయి పక్క కాబట్టి ఒక్కొక్క షెడ్లో 4 బ్రూడింగ్లు కట్టినాము. సో 8,500ని 4 అంటే 8 బ్రూడింగ్స్కి పెడతామన్నమాట. మీరు చూసినారంటే చుట్టూ కూడా పట్లన్నీ కట్టేసాము. లైక్ చిన్నపిల్లలు అన్నప్పుడు పట్ల కట్టడం కూడా మాకు కంపల్సరీ. పట్ల కట్టకపోతే కూడా పిన్ లేకపోతే కూడా పిల్లలు ఏమంటారు. సో పట్లు అనేవి కూడా అన్నీ దించాలి, అన్నీ కట్టాలి. సమ్మరా వింటరా అని తేడా లేదు. చిన్నప్పుడు నువ్వు కంపల్సరీ కట్టాల్సిందే అంతే. మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు గ్యాస్ బ్రూడింగ్స్ క్లియర్గా కనపడతాయి. మేమైతే వీటికి సిలిండర్స్ వాడతాము. మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలన్నా కింద కమెంట్ చేయండి, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకా అంతే ఈరోజుకి. దట్స్ ఆల్ ఫర్ ద డే. బాయ్ బాయ్.